హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మొత్తానికి మన అఖండ 2 తాండవం. సో తాండవమే థియేటర్లో జరుగుతుంది. థియేటర్లో ఫుల్ తాండవం జరుగుతుంది. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ అసలు ఈలలు గోలలు అరుపులు, అసలు బాలకృష్ణ వచ్చిన ప్రతిసారి అసలు ఒకటే నినాదం. థియేటర్ మొత్తం అయితే ఒకటే హంగామా, జై బాలయ్య, జై జై బాలయ్య, అంతే. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. సో మూవీ గురించి మాట్లాడుకుంటే నేనైతే 3 ప్లాట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ డిస్క్లైమర్ చెప్తాను. డిస్క్లైమర్ వచ్చేసి బోయపాటి మూవీ అంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లాజిక్తో పని ఉండదు, మ్యాజిక్తో పని ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, బోయపాటి సబ్జెక్ట్, అంతే. ఇది డిస్క్లైమర్ వేసుకోండి, ఇంకా వేసుకోండి అంతే. సో అంటే ఏదైనా జరిగిపోతుంది, బోయపాటి అన్న ఫిక్స్ అయితే ఏదైనా జరిగిపోతుంది. అండ్ అది బాలకృష్ణతో డెఫినెట్గా, బాలకృష్ణ గారితో డెఫినెట్గా జరిగిపోతుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. సో ఇది. సో నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడితే మూవీ అయితే నేను 3 పాయింట్స్ చెప్తాను. 3 పాయింట్స్ మీదే చెప్పారు. స్టోరీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాం కదా మనం స్టోరీని. సో 3 పాయింట్స్. భారతదేశం ఒక గొప్పతనం చెప్పడానికి ట్రై చేశారు, హైందవ సనాతన ధర్మం గురించి చెప్పడానికి ట్రై చేశారు, అండ్ దేవుడి గురించి చెప్పడానికి ట్రై చేశారు. ఈ 3 పాయింట్సే గుర్తుపెట్టుకొని, ఈ 3 పాయింట్సే. సో ఇది. సో ఇక మూవీ చూశాక ఎలా అనిపించింది, ఏమనిపించింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. ఒకవేళ కనుక మీకు నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా, అండ్ నా ఒపీనియన్ వచ్చేసి ఎక్కడ షేర్ చేస్తాను, మన భాను టాక్స్లో. సో నా వీడియో కనుక మీకు నచ్చితే, నా రివ్యూ కనుక నచ్చితే మీరు దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మామ, కొంచెం ముందుకు వెళ్దాం కదా. సో వెయిట్ చేసేదేం లేదు. సో మూవీ ఎలా అనిపించింది ఏంటనేది మన రివ్యూ, మన భాను టాక్స్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్ అనేది పాయింట్ కనెక్ట్ చేశారంటే మనకి అఖండ 2ని, అఖండ 1ని చూపించుకుంటూ అఖండ 2ని చూపించారు. సో బాగా కనెక్షన్ చేశారు, బాగుంది, నాకైతే నచ్చింది. బోయపాటికి ఇక్కడ హ్యాట్సాప్ చెప్పొచ్చు. అంటే అఖండ 1లో మేజర్ పాయింట్స్ తీసుకొని అవి మనకి చూపించుకుంటూ అఖండ 2ని స్టార్ట్ చేశారు, ఇది బాగుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మూవీ మొత్తంలో మాత్రం చిన్న బాలకృష్ణ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, చిన్న బాలకృష్ణ గారు అఖండ 1లో చాలాసేపు ఉన్నారు, అంటే ఇంటర్వల్ బ్యాంక్ వరకు ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసి అఖండ 2లో చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, తనకు అనిపించింది. తన రోల్ని చాలా చిన్నగా చేశారు అనిపించింది. అంటే ఒక సాంగ్, ఒక ఫైట్, అండ్ ఒక 2 సీన్లు, అండ్ ఒక సెంటిమెంట్ సీను, ఇది. అంతకుమించి ఇంకెక్కువ చూపించలేదు. చిన్న బాలకృష్ణ గారి క్యారెక్టర్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వలేదు అనిపించింది నాకు. అండ్ తర్వాత పాప క్యారెక్టర్ తను బాగానే చేసింది, తను ఉన్నంతసేపు ఓకే ఫైన్, తను చేసింది. బట్ అఖండ 1లో చిన్న పాపకి అఖండకు ఉన్న కనెక్షన్ ఉంటుంది, ఒక మంచి కనెక్షన్, అది మనం కనెక్ట్ అయ్యాం కదా, అది ఇక్కడ మిస్ అయ్యింది అనిపించింది నాకైతే. నాకు అనిపించింది, మీకేమనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. సో ఇది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా సంయుక్త క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంది నాకు కూడా తెలియదు. మీకేమనిపించిందో మీరు చెప్పండి సంయుక్త క్యారెక్టర్ గురించి. నాకైతే అసలు ఇంపార్టెంట్ అనిపించలేదు. ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఉంది అనేది కూడా క్లారిటీ లేదు. ఆ క్యారెక్టర్లో ఎవరు నార్మల్ వేరే పర్సన్, ఏ ఆర్టిస్ట్ పెట్టినా సరిపోతుంది అనిపించింది. సో అంత వెయిటేజ్ అయితే లేదు. అండ్ తర్వాత సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. అసలు ఆది క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాలి. అయ్యి బాబోయ్, అసలు ఆది పిని శెట్టి క్యారెక్టర్ మంచి వెయిటేజ్ ఉంటుంది అనుకున్నాను నేను ట్రైలర్ చూసినప్పుడు. అసలు ఏమీ వెయిట్ లేదు అసలు. తన క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, బట్ ఆ ఇంపార్టెన్స్ అంటే ఇచ్చారేమో, బట్ నాకు అనిపించలేదు, ఎక్కలేదు నాకైతే. నాకు తెలిసి ఒక 3 సీన్స్ అనిపించింది చెప్పాలంటే. 4 సీన్స్ వేసుకుందాం సార్, ఇంకో సీన్ వేసుకుందాంలే. ఆది పిని శెట్టికి 4 సీన్లు అనుకుందాం. ఒకటొక పూజ గురించి, తర్వాత పెద్ద బాలకృష్ణతో తన్నులు తినడము, తర్వాత తను ఏంటో చెప్పుకోవడము, ఇంకో సీన్ వచ్చేసి తను చావడం, అంతే. ఇదే. ఇంతకు మించి
ఇంకా తన క్యారెక్టర్ని ఇంకా డెవలప్ చేయలేదు. ఇంకా బాగా చేసుంటే బాగుంటుండే. ఈ మూవీలో అఖండ 2లో ఆది పినిశెట్టి క్యారెక్టర్ కన్నా అఖండ 1లో ఆ గురు క్యారెక్టర్ ఉంది చూడు, అది వెయిటేజ్ ఎక్కువ ఉంది. అతని క్యారెక్టర్ ఎక్కువ వెయిటేజ్ ఉంది అనిపించింది నా ఒపీనియన్ ఇది. ఒకవేళ మీరు ఎవరైనా హర్ట్ అయితే దయచేసి ఫీల్ అవ్వకండి, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మీకేమైనా అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ తర్వాత మన పెద్ద బాలకృష్ణ గురించి మాట్లాడితే అఖండ 2 కొన్ని షార్ట్స్లో సూపర్ ఉన్నారు, కొన్ని షార్ట్లో కొంచెం ఎందుకో అది సెట్ అవ్వాలి అనిపించింది. బట్ అఖండ 1లో సూపర్ ఉంటారు బాలకృష్ణ గారు. అదే కంటిన్యూ చేస్తుంటే బాగుంటుండే, బట్ ఓకే ఒక రీజన్ ఉందిలే అని చెప్పేసి. సో ఇది అండ్ బాగా చేస్తారు తన క్యారెక్టర్. అండ్ తమన్ గారు మీకు ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. అఖండ 1లో ఒక వైబ్రేషన్స్ ఉంటాయి, అంటే మనకి ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఇక్కడ నాకు మిస్ అయినట్టు అనిపించింది అఖండ 2లో. మ్యూజిక్లో స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో సౌండ్ ఉంది, సౌండింగ్ చాలా ఉంది, హై ఉంది, కానీ కనెక్టివిటీ ఎక్కడో కొంచెం ఆ వైబ్రేషన్స్ కొంచెం మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే అఖండ 1లో ఊపు వస్తుంది, ఒక వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది, అది ఇక్కడ మిస్ అయింది, కొంచెం మిస్ అయింది. అండ్ తర్వాత ఇక మన బోయపాటి గురించి ఏం చెప్దాం. ఇంకా బోయపాటి గారి మూవీస్లో మనకు తెలిసిందే, లాజిక్ ఉండదు, మ్యాజిక్ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, సైన్స్ ఉండదు, తను ఏదనుకుంటే చేసేస్తాడు. సో కొన్ని సీన్స్ కొంచెం ఓవర్గా అనిపించాయి, బట్ బోయపాటి సార్ సబ్జెక్ట్లో ఏదైనా జరిగిపోతుంది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఓకే. అండ్ స్టోరీ ఆల్రెడీ అదే 3 పాయింట్స్ చెప్పాను కదా, స్టోరీ 3 పాయింట్స్ మీదనే ఉంది. మన దేశం చరిత్ర గురించి చెప్పడానికి నిజంగా సీరియస్ ఎఫర్ట్సే చేశారు, ట్రై చేశారు, తెలుసుకోవాలి మనం కూడా, అది నేను ఒప్పుకుంటా. కానీ చెప్పడం ఇంకొంచెం బెటర్గా చెప్తే బాగుండు. కాకపోతే చెప్పేది ఏమైందంటే ఒక స్పీచెస్లా అయిపోయింది, కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం డల్ అయ్యారు ఆ మూమెంట్స్లో. అండ్ మన హైందవ ధర్మం గురించి నిజంగా చాలా బాగా చెప్పారు, అంటే బాగా చెప్పారు, ఇంకొంచెం కూడా చెప్పొచ్చు అనిపించింది, ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చు అనిపించింది. సో హైందవ ధర్మం గురించి నిజంగానే అసలు కొన్ని బాగానే అనిపించింది. తర్వాత దేవుడు గురించి కూడా చాలా బాగా వర్ణించారు బోయపాటి గారు, చాలా బాగా చెప్పడానికి ట్రై చేశారు, బాగుంది, ఇంకొంచెం బెటర్ కూడా చేయొచ్చు. అండ్ ఇవన్నీ చెప్పడం బాగుంది, కాకపోతే చెప్పే పద్ధతి అంటే స్పీచెస్లా అయిపోయాయి. కొంచెం అక్కడ ఏంటంటే ఎనర్జీ డౌన్ అయింది, మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఎలా ఉందంటే ఆ స్పీచెస్ చెప్తేప్పుడు అందరూ ఇలా కూర్చున్నారు, బాలకృష్ణ రాగానే ఇట్లా లేస్తారు అన్నట్టు, అది జరిగింది. సో ఓకే ఫైన్, అలా అనిపించింది. అండ్ కొన్ని పాయింట్స్ అయితే మనకు తెలిసిందే కదా, కొన్ని లాజిక్స్ ఎత్తుక్కోద్దు, బాలకృష్ణ గారు ఎక్కడంటే అక్కడ వచ్చేస్తారు, ఏదైనా చేసేస్తారు, అవసరమైతే ఇంకో దేశానికి యుద్ధం కూడా చేసేస్తారు. 1 మ్యాన్ ఆర్మీ, తను అంతే, ఆర్మీ అవసరం లేదు. సో అది కొంచెం కొన్ని చోట్ల అది మనకు అనిపిస్తుంది, బట్ సినిమాటిక్ లిబర్టీ అనుకోండి, ఏమని అనుకోండి, బోయపాటి గారు అన్నీ తీసేసుకున్నారు, చూపించేశారు అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో అండ్ కొన్ని షార్ట్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. స్పెషల్లీ నాకు శివుడు వచ్చే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి పెట్టారు, అది సూపర్గా ఉంది. బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అది జస్ట్ ఒక అప్రాక్సిమేట్ ఒక 3-4 మినిట్స్ ఉంది, ఆ సీన్ చాలా బాగుంది. నాకైతే పర్సనల్ నాకు నచ్చింది. అంటే తను ఎందుకు వచ్చాడు, శివుడు ఎందుకు వచ్చాడు అనే కారణం చెప్పడం మాత్రం అసలు థాట్కి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. అండ్ మన పెద్ద బాలకృష్ణ గారు ఒక ధ్యానంలోకి వెళ్తారు. ఆ ధ్యానంలో వెళ్ళేటప్పుడు అష్టలింగాలని స్టార్టింగ్లోనే ఉంది షార్ట్ ఇది, అష్టలింగాల్ని కనెక్ట్ చేస్తూ అసలు ఆ వైబ్స్ ఉంటాయి, అసలు సూపర్ అనిపించింది. అక్కడ చాలా బాగుంది, ఆ షార్ట్ కూడా నాకైతే నచ్చింది. అండ్ కొన్ని చోట్ల నిజంగా షార్ట్స్ చాలా బాగున్నాయి, కొన్ని చోట్ల షార్ట్స్ బాగున్నాయి, ఫీల్ అయ్యే లోపలనే మళ్ళీ నాన్ సింగ్గా ఒక స్పీచెస్ వచ్చాయి. అంటే మోర్ ఓవర్స్ యాక్చువల్గా డైలాగ్స్ అనేది ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు, డైలాగ్స్ కొంచెం సెట్ అవ్వాలి అనిపించింది అక్కడక్కడ. ఎందుకంటే మనకి అఖండ 1లో బోత్ ఆర్ నాట్ సేమ్ అనే
ప్రతి డైలాగ్ మనకి అఖండ 1లో మొత్తం డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో ఇంకొంచెం వర్కౌట్ చేసేది ఉంటే అది మిస్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే మూవీ ఎలా ఉంది అంటే ఓకే, మూవీ అయితే అఖండ 1లా అయితే లేదు. అంటే ఎస్ ఫ్యాన్స్ హట్ అవ్వకండి ప్లీజ్, నా ఒపీనియన్ చెప్తున్నాను. అఖండ 1లా లేదు. ఎందుకంటే అఖండ 1లో అఘోరా క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి మూవీ ఎండ్ వరకు ఒక వైబ్స్ ఉంటాయి, ఒక వైబ్రేషన్స్ ఉంటుంది, ఒక మనకి కనెక్ట్ అవుతాము, అది ఆడియన్గా మనం కనెక్ట్ అవుతాము. అది ఇక్కడ మిస్ అయింది అని నాకు అనిపించింది. ఓవరాల్గా అయితే ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. సో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఒక నార్మల్గా వెళ్ళాలి ఆడియన్గా అంటే వెళ్ళండి, మూవీ చూడండి. నాకైతే అంత ఎక్స్పెక్టేషన్స్తో లేదు, ఓకేలా ఉంది అంతే. సో అది గైస్ అఖండ 2 రివ్యూ మన బాను టాక్స్లో. ఒకవేళ మీకు మూవీ చూసి మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మర్చిపోకండి గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో అది గైస్, అది మన అఖండ 2 జోక్స్ పార్ట్. సో అఖండ 2 గురించి నాకైతే ఓకే, యావరేజ్ అనిపించింది. సో ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే వీకెండ్లో వెళ్ళిపోండి, చూడండి. బట్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ గుడ్ థియేటర్స్. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ అట్లీస్ట్ కొంచెం మనకి బాగా అనిపించాలంటే మంచి థియేటర్స్లోనే మనకు బాగుంటుంది. సో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ గైస్. సో అది అఖండ 2 రివ్యూ మన బాను టాక్స్లో. సో మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.